అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలి అనేది అయితే మీకు సింపుల్ మెథడ్లో అందరికీ అర్థమయ్యేటట్టు అయితే చెప్తానండి. చూడండి, ఎక్కడ కూడా మనకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ కింది భాగాన మనకు ఎడ్జెస్ అనేది సమానంగా ఉండాలండి. దానికోసం అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది కింది భాగాన మార్జిన్ చేసుకోవాలి. ఇది ఎందుకు హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి అని అంటే, చూడండి, మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఖర్చు భాగంలోకి వెళ్ళిపోతుందండి. దానికోసం అయితే ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే, చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనకు బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి, ఈ టక్స్ వరకు అనేది మనము టోటల్గా బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. ఇది ఏ విధంగా టేప్ తోటి కొలుసుకోవాలి అని అంటే, చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మనం టేప్ని ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని బ్లౌజ్ అనేది మరీ లాగొద్దండి, మామూలుగా పెట్టుకోవాలి. పెట్టుకొని చూసుకుంటే ఇక్కడ నాకు వచ్చేసి 12.5 ఇంచులు వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 12.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 12.5 ఇంచుల్ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకున్నాం కదా, ఇక్కడ నుండి టేప్ అనేది ఇలా పెట్టుకొని ఇలా 12.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ కోసం అయితే ఖర్చు భాగం ఉంటుంది కదండి, వాటి కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు ఖర్చులతో సహా చూసుకుంటే మనకు 13.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజుని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను నడుము లూజుని బేస్ చేసుకొని టోటల్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. మనకు నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడైతే ఇప్పుడు మనము నడుము లూజుని మార్కింగ్ చేసుకోవాలి. మరి నడుము లూజుని ఏ విధంగా కొలుసుకోవాలి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాము. చూడండి, బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉక్సుల పట్టి ఉంది కదండి, ఈ ఉక్సుల పట్టి దగ్గర నుండి టేప్ అనేది ఇలా పెట్టుకొని మనం నడుము చుట్టుకొలత అనేది తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇలా ఉక్సుల పట్టి దగ్గర టేప్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెము జరుపుకుంటూ మనము బ్లౌజ్ చుట్టుకొలత మొత్తం తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనము నడుము చుట్టుకొలత అనేది కొలుచుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా నడుము చుట్టుకొలత కొలుసుకోవాలి. చూడండి, ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 30 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ మనకు కాజాపట్టి ఉంది కదండి, ఈ కాజాపట్టి అనేది కొలుసుకోవద్దు, ఎందుకంటే మనం ఇది ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇది అనేది కొలుసుకోకుండా ఇక్కడ వరకే మనం కొలుసుకోవాలి. ఇలా కొలుచుకుంటే ఇక్కడ వచ్చేసి నాకు 30 ఇంచెస్ అయితే వచ్చిందండి. అంటే ఈ విధంగా మనము నడుము లూజ్ అనేది బ్లౌజ్ నుండి అయితే మనము కొలుసుకోవాలి. టేప్ తోటి ఈ విధంగా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకున్న దాన్ని ఇక్కడ ఇప్పుడు మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 30 ఇంచెస్ను మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చూడండి, ముందుగా మనకైతే ఎంత వచ్చింది, ఇక్కడ 30 ఇంచెస్. ఈ 30 ఇంచెస్ని టేప్ని ఒకసారి ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇలా 30 ఇంచెస్ని ఇలా టేప్ తోటి ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకు మిడిల్లో అయితే ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది కదండి, మళ్ళీ ఇది డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మిడిల్ ఇంకోటి వచ్చింది కదండి, ఎంత వచ్చింది, 15 ఇంచెస్ వచ్చింది. ఈ 15 ఇంచెస్ నుండి మళ్ళీ ఇక్కడికి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనము 30 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, ఈ 15ని ఇంకో ఫోల్డింగ్ చేసాం, అంటే 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం. చేసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 7.5 ఇంచులు వచ్చింది. అంటే టేప్ తోటి మనం 4 భాగాలుగా చేసుకోవాలి. మనకు వచ్చిన నడుము లూజుని 4 భాగాలుగా చేసుకుంటే ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. ఈ 7.5 ఇంచుల్ని ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 7.5 ఇంచుల్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ కింది భాగాన మనము హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 7.5 వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం అండి
ఇక్కడ మనకు బ్లౌజ్కి అయితే బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, బ్లౌజ్కి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే టక్స్ అయితే ఉన్నాయి కదా, వీటి కోసం అయితే ఏ సైజ్ వరకు అయినా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్కి ఇక్కడ ఖర్చు భాగం ఉంటుంది కదండి, ఎక్స్ట్రా అయితే మనము పెట్టుకుంటాం కదా, ఈ ఎక్స్ట్రా కోసము మీ ఇష్టం అండి, మీరు ఎంత అయితే పెట్టుకుంటారో అంత అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనము నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నడుము లూజ్ అనేది మార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అలాగే ఖర్చు భాగం కోసము 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మనకు నడుము లూజు 30 ఇంచెస్. అంటే 30 ఇంచెస్ కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజులకైనా మనము 5 ఇంచెస్ అనేది తీసుకోవాలి నెక్ షోల్డర్ మొత్తం కలిపి. చూడండి ఇక్కడ నడుము లూజు మనకు 30 ఇంచెస్ వచ్చింది కదా, 30 ఇంచెస్ 29, 28, 27 ఇవన్నీ మీడియం సైజ్ బ్లౌజులు అనమాట. అర్థమైంది కదండి, ఇవన్నీ మీడియం సైజ్ బ్లౌజులు. వీటికి వచ్చేసి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచులు తీసుకోవాలి. అలాగే మనకు 31, అలాగే ఆ పైన ఉండే బ్లౌజులు ఉంటాయి కదండి 32, 33, 34 ఇలా ఈ బ్లౌజులకు వచ్చేసి ఇవి పెద్ద సైజ్ బ్లౌజులు అనమాట. వీటికి వచ్చేసి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ 30 ఇంచెస్. అంటే ఇది ఏ సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజు. కాబట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, 5 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు ఈ విధంగా 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు నెక్ ఎంత మిగిలింది, ఇప్పుడు 2 ఇంచెస్ అనేది మిగిలింది. ఈ విధంగా మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్ షోల్డర్ అయిపోయింది కదండి, నెక్స్ట్ మనము బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే చూడండి ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ లైన్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనకు నెక్ ఉంది కదండి, ఈ నెక్ అనేది ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు కుట్టేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్తుంది కాబట్టి మనకు నెక్ ఎంత ఉందో అంతే నెక్ అనేది వస్తుంది. కింది భాగాన మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, నెక్ అనేది కొంచెం డీప్ అవుతుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన నెక్ ఎంత వచ్చిందండి, 2 ఇంచులు వచ్చింది. ఈ 2 ఇంచులకి మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే పై భాగాన కూడా స్కేల్ తోటి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బాక్స్ లాగా వచ్చింది కదండి, ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మనకు బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డీప్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఎంత వచ్చింది ఇక్కడ మనకు 8.35 ఇంచులు అయితే వచ్చింది. అంటే ఇంచుమించు 9 ఇంచులు అయితే మనకు బ్యాక్ నెక్ డీప్ అనేది వచ్చింది. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వారికి ఎంత పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి ఇక్కడ సన్నగా ఉండే వాళ్ళకైతే మనము 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చిన్న సైజులకి 5.5 ఇంచులు చేసుకోవాలి. అలాగే ఏ సైజు వరకైనా సరే అండి ఇలా ఒక 6 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇదే 6 ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు కింది భాగాన కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని అవసరం లేదండి. ఇక్కడ మనకు చంక రౌండ్ మార్కింగ్ తోటి మనము టోటల్ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం అయితే ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనకు చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచుకి మార్కింగ్ తీసుకోవాలి. అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 1.5కి ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనది ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజ్. అంటే ఇక్కడ 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ స్కేల్ అనేది తీసుకోవాలి. ఈ స్కేల్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు చంకలో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనమైతే చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్లోని చంక రౌండ్ని అయితే ఒకసారి కొలుసుకోవాలి. చూడండి బ్లౌజ్ తీసుకొని ఎప్పుడైనా సరే అండి బ్యాక్ పార్ట్ నుండే మనము చంక రౌండ్ అనేది కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడైతే షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా కొంచెం కొంచెం కదుపుకుంటూ ఇలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకైతే ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఈ కుట్టు వరకు మాత్రమే చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 7.5 ఇంచులు వచ్చింది. అంటే ఎగ్జాక్ట్లీ ఇదైతే 7.5 ఇంచులు అయితే వచ్చిందండి సైడ్ కుట్టు వరకు. ఈ విధంగా మనము చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇంకోసారి అయితే చెప్తాను. ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనమైతే ఈ విధంగా చూసుకోవాలి. మనం కుట్లు వేసుకుంటాం కదండి, దాని నుండి ఈ విధంగా టేప్ అనేది పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనకు సైడ్కి ఒక జాయింట్ కుట్టు ఉంటుంది కదండి, ఫస్ట్ కుట్టు అక్కడ వరకు మనము ఈ చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే మీకైతే ఎంత వస్తుందో అంతవరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి ఇక్కడైతే మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇదే 7.5 ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఈ 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని వీడియోలో చూసినట్టు టేప్ని అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్లీ మనకు 7.5 ఇంచులు వచ్చింది. మనకు బ్లౌజ్లో అయితే ఫస్ట్ కుట్టు వరకు అయితే చంక రౌండ్ ఎంత అయితే ఉంటుందో అలాగే ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు కూడా సేమ్ అంతే ఉండాలి. అలా ఉన్నట్టయితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఆ విధంగా మనం చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చంకలో కూడా ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మెథడ్లో కనుక మీరైతే చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని అలాగే చంక రౌండ్ బేస్ చేసుకొని టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే మొత్తం అయితే అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్యాక్ పార్ట్లో ఎక్కడైనా మనం పొరపాట్లు చేసినట్టయితే ఫ్రంట్ పార్ట్ కూడా టోటల్గా మనకు ఖరాబ్ అవుతుంది. కాబట్టి ముందుగా మనము బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి కటింగ్ చేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ కింది లైన్ అయితే కటింగ్ చేయొద్దండి. ఇలా కటింగ్ చేయడం వల్ల మనకు టోటల్గా బ్లౌజ్ అనేది మొత్తం ఫిట్టింగ్ అనేది మొత్తం పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ పై భాగం నుండి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకు కటింగ్ అయితే అయిపోయింది. చూడండి మనకైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ కింద ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ కింద ఎడ్జెస్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి మనకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. ఇక్కడ మనకు ఖర్చు భాగం ఉంది కదండి, ఈ ఖర్చు భాగం దగ్గర నుండి ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలు చూసినట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నెయిల్స్ తోటి ఇలా కొంచెం ఈ విధంగా రబ్ చేసుకోవాలి. చూడండి ఇలా రబ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదండి, ఈ లైన్ పైన ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ డాట్ పొడవు అనేది తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చెప్తాను. చూడండి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంత వచ్చింది, మనకు మొత్తము 13.5 ఇంచులు. అంటే ఇది హైట్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి దీనికి వచ్చేసి మనము 4 ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది. మనకు 15 ఇంచుల వరకు ఉండే ఏ సైజ్ బ్లౌజులకైనా సరే అండి 4.5 ఇంచులు అనేది తీసుకుంటాము. కానీ ఈ బ్లౌజ్ అనేది హైట్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 4 ఇంచుల వరకు మనము ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 15 ఇంచుల పైన ఉండి 16 ఇంచుల వరకు ఉండే బ్లౌజులకు ఏ సైజ్ బ్లౌజులకైనా మనం ఇంకా కొంచెం బ్యాక్ డాట్ పొడవు అనేది పెంచుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే ఈ దానికి వచ్చేసి మనము 4 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే మనం డాట్ వెడల్పు ఎంత తీసుకున్నామండి, 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచులో సగం ఎంత వస్తుంది మనకు, 1/2 ఇంచ్. ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక వీటిని ఇలా క్రాస్గా స్కేల్ తోటి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా మనకైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ నెక్ అనేది కటింగ్ అయితే చేయట్లేదండి. నెక్స్ట్ అయితే మనము హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం అయితే ఇక్కడ మనకు చంక రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ పైన ఖర్చు భాగం కోసం వదిలేసాం కదండి, ఈ మొత్తం నుండి ఈ విధంగా మనము ఇలా చెక్ చేసుకోవాలి.
ఈ చంక రౌండ్ మొత్తం ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు మొత్తము 10.5 ఇంచులు వచ్చింది. అంటే ఈ 10.5 ఇంచులతోటి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి మొత్తము 10.5 ఇంచులు. ఈ 10.5 ఇంచుల నుండి ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ని మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి మనకు 4 ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు క్లాత్ ఎంత కావాలండి, 9.5 ఇంచులు అనేది కావాలి. ఇప్పుడు ఇక్కడ 9.5 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ మొత్తం వచ్చేసి మనకు 8.5 ఇంచులు వచ్చింది. చూసారు కదా, అంటే 8.5 ఇంచుల వరకు అయితే ఈ క్లాత్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ క్లాత్ ఎంత కావాలి, 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల వరకు ఈ క్లాత్ అనేది మనము అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం అనేది మనం ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది చూడండి ఈ విధంగా వీడియోలో చూసినట్టు ఇలా కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొలుసుకోవాలి. కొలుసుకుంటే ఎంత వచ్చింది మనకు, ఎగ్జాక్ట్లీ 9.5 ఇంచులు అయితే వచ్చింది. చూడండి ఈ విధంగా 9.5 ఇంచుల వరకు క్లాత్ అనేది వచ్చింది. ఇలా మనం క్లాత్ తీసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే వస్తాయండి. అంటే క్లాత్ అనేది మనకు కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ మెథడ్లో కనుక మనం కటింగ్ చేసుకుంటే. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కింది భాగాన ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకు హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉండడం కోసం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు పైపింగ్ చేసుకోవాలని అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. హెమ్మింగ్ లాగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మీరు 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. వాటికైతే మనకు మెజర్మెంట్ అయితే కావాలి. చూడండి ముందుగా అయితే మనకు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మనకు హ్యాండ్స్ యొక్క కొలతలు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి హ్యాండ్స్ పొడవు అనేది చూసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఈ విధంగా టేప్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9 ఇంచులు అయితే పొడవు అయితే వచ్చింది. మనకు హ్యాండ్స్ పొడవు ఎంత వచ్చింది, 9 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అనేది చూసుకోవాలి. లూజు ఇదన్నమాట, ఈ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ నుండి మనకి ఎక్కడైతే ఫస్ట్ కుట్టు ఉంటుందో అక్కడ వరకు చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు అయితే ఉంది. చూడండి ఇక్కడ 5 ఇంచుల వరకు వచ్చింది. నెక్స్ట్ మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎవరికైనా సరే అండి మనకు ఎప్పుడైనా సరే మనము బ్యాక్ సైడ్ నుండే తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ అనేది ఒక సైడ్ లోతు తీస్తాం కదా, దాన్ని బట్టి కొంచెం మనకు ఎక్కువ తక్కువ అయితే వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము చంక రౌండ్ అనేది మనం బ్యాక్ సైడ్ నుండే తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందే మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఎంత వచ్చింది 7.5 ఇంచులు. ఇప్పుడు 7.5 ఇంచులు ఈ 3 కొలతలతోని ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 9 ఇంచులు వచ్చింది. అదే మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది, 7.5 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనం ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అలాగే ఖర్చు భాగం కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంత వచ్చింది మనకు, హ్యాండ్ లూజ్ వచ్చింది. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా 5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఎక్స్ట్రా ఖర్చు ఎంత వచ్చిందండి, 1.5 ఇంచులు అయితే పెట్టుకున్నాము. మనము బ్లౌజ్లో అయితే ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు, 1.5 ఇంచులు. ఇలా 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మరి చంక రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే ముందుగా వీటికి మనకు చంక డౌన్ అనేది తెలిసి ఉండాలి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాం. చూడండి స్మాల్ సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి మనకు చంక డౌన్ అయితే స్మాల్ సైజ్ ఉంటుంది, అలాగే మనకు మీడియం సైజ్ ఉంటుంది, అలాగే బిగ్ సైజ్ ఉంటుంది. స్మాల్ సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి అయితే మనకు 2.5 నుంచి 3 ఇంచుల వరకు అయితే పెట్టుకుంటాము. అలాగే మీడియం సైజ్ బ్లౌజ్లకు అయితే 3 నుంచి 3.5 వరకు అయితే పెట్టుకుంటాము. ఈ బిగ్ సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి 3.5 నుంచి 3.25 నుంచి 4 ఇంచుల వరకు అయితే పెట్టుకోవచ్చండి. ఇది వీళ్ళ ఫిట్టింగ్ని బట్టి సైజుని బట్టి అయితే మనమైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ మనకు, మీడియం సైజ్ బ్లౌజ్. అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అంటే ఇక్కడ మనకు 3.5 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చింది మనకు, 7.5 ఇంచులు. ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి టేప్ తోటి ఈ విధంగా 7.5 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చూడండి వీడియోలు చూసినట్టు ఇక్కడ నుండి మనకి 7.5 ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి 7.5కి ఇక్కడికి వచ్చింది. అలాగే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము 1.5 ఇంచులు. ఈ 1.5 ఇంచుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ అనేది రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటారండి. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకి 1.5 లేదా 2 ఇంచుల వరకు అయితే తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ నుండి ఇలా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ముందుగా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది హ్యాండ్ అనేది కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇక్కడ నుంచి మనము హ్యాండ్ అనేది కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా కొంచెం కొంచెం డాట్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి కిందికి అనేది ఇలా డౌన్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఈ ఫోల్డింగ్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనమైతే ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి ఖర్చు భాగము. ఈ ఖర్చు భాగం దగ్గరికి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ పైన ఏ సైజు వరకైనా సరే అండి, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఏ సైజు వరకైనా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ వరకు తీసుకున్నాక ఇక్కడ మనము ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ ఫస్ట్ లూజ్ దగ్గర నుండి క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇలా నెయిల్స్ తోటి కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఒక మార్కింగ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మరి ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలంటే, సన్నంగా ఉంటారు కదండి, బాగా సన్నగా ఉండే వాళ్ళకైతే పావించి తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎవరికైనా సరే అండి మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదండి ఫస్ట్ ఖర్చు, ఈ ఖర్చు భాగం దగ్గర నుండి చిన్న చిన్నగా డాట్స్ అనేది పెట్టుకుంటూ ఇలా పైకి వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకుంటే మనకు ఇలా ఎస్ షేప్ అనేది రావాలండి. ఇలా వస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా, ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ మెథడ్లో మనమైతే బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండి, ఇది అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్ నుండి ఇక్కడ మనకు 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదండి, ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ క్లాత్ అనేది సరిపోయింది హ్యాండ్స్కి. చూసారు కదా, ఈ విధంగా ఈ మెథడ్లో కనుక మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అనేది రాకుండా మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి, ఈ మెథడ్లో అయితే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోవాలి, లేదు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూసినట్టు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక మార్కింగ్ అనేది స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఈ చంక రౌండ్ ఉంది కదండి, ఈ చంక రౌండ్ దగ్గర నుండి కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా డాట్స్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఖర్చు భాగం ఉంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ సైడ్స్ కూడా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కింది భాగాన కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం అయితే ఒక పావించి మార్కింగ్ తోటి లోపలికి మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు షోల్డర్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ ఏ విధంగా తీసుకోవాలనేది అయితే మీకు సింపుల్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు. అలాగే ఇక్కడ నుండి ఈ మూల దగ్గరికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి ఈ మిడిల్ నుండి ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఈ ఫ్రంట్ లోతు ఏ విధంగా తీసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ ఎవరికైనా సరే అండి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మరీ సన్నంగా ఉంటారనుకోండి, వాళ్ళకైతే ఒక 1/4 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. హెవీ చెస్ట్, వాళ్ళ చెస్ట్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఇక్కడ 1 ఇంచ్ వరకు కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఎవరికైనా అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఇలా పైనుండి ఈ కింది వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలుపుతూ ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనము నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ మీది ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా మనకు ఫ్రంట్ ఉక్కు ఉంటుంది కదండి, ఈ ఉక్కు దగ్గరికి మనం ఇలా కొలత అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టుకొని ఇలా కొంచెం లాగినట్టు చూసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ ఉక్కు ఉంటుంది కదండి, ఫ్రంట్ బటన్, ఈ ఫ్రంట్ బటన్కి ఎంత వచ్చింది అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 7 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇందులో నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు టోటల్గా మనకి ఇక్కడ 7 ఇంచ్ వచ్చింది కదండి, ఈ 7 ఇంచ్ నుండి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని ఇప్పుడు మనము నెక్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనము 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ పైన నెక్ అనేది ఎంత ఉందండి, 2 ఇంచెస్ ఉంది. ఈ 2 ఇంచెస్కి మనము ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మొత్తం 2.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పైన షోల్డర్కి ఈ విధంగా నెక్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను సింపుల్గా ఒక రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా ఒక రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా మనము నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ పైన మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అలాగే కింది భాగాన మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం నెక్ అనేది ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి, ఇదైతే మనకు ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఇక్కడ మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం మార్కింగ్ చేసుకున్నా కదండి, ఆ లైన్ వరకు ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్ నెక్ వచ్చినట్టు అర్థమైంది కదండి. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మెథడ్లో చేసుకుంటే మీకు కిందికి పైకి కాకుండా మీకు పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ కోసం ఎవరికైనా సరే అండి 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం అయితే ఎవరికైనా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు ఇక్కడ 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే చూడండి ఇక్కడ మనకు నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకు నెక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మనకు మిడిల్ డాట్ కోసం అయితే 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ అనేది ఖర్చు భాగంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి టోటల్గా ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం ఏ సైజు వరకు అయినా సరే అండి 2.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని మనకు ఇలా రివర్స్ తీసుకోవాలండి. రివర్స్ తీసుకుంటేనే మనకు ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ పర్ఫెక్ట్గా చేయడానికి వస్తుంది. చూడండి ఇక్కడ మనకు పైన షోల్డర్స్ ఉంటున్నాయి కదా, ఈ షోల్డర్ మార్కింగ్ నుండి అలాగే కింద మనకు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ వరకు మనం ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు షోల్డర్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఈ కింద డాట్ ఉంది కదండి, ఈ డాట్ నుండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మరీ గట్టిగా లాగకూడదు, అలానే కొంచెం లూజ్గా కూడా వదలొద్దు. మామూలుగా పట్టుకొని ఈ విధంగా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగం కోసం కింది భాగాన ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఖర్చు భాగం అనేది పడుతుంది. నెక్స్ట్ మనము డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. మరి డాట్ వెడల్పు ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి ఇక్కడ డాట్ వెడల్పు తీసుకోవాలి కదా, చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 2.5 ఇంచులు అనేది డాట్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వీటికైతే 2.35 నుంచి అలాగే 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. అంటే వీళ్ళ చెస్ట్ని బట్టి ఇక్కడ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజ్. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము డాట్ వెడల్పు 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1.5 ఇంచు అక్కడికి అలాగే 1.5 ఇంచు ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మనకు చంక డౌన్ కోసం అయితే ఏ సైజు వరకు అయినా సరే అండి ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ పైనకి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి ఉంది కదండి, ఇక్కడ నుండి మనకి ఇక్కడ మనము ఫ్రంట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్కేల్ తీసుకొని ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క మొత్తము పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం పొడవు వచ్చేసి నాకు 10.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల నుంచి 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. 1 ఇంచు మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు 9.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇదే 9.5 ఇంచులు మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ మనకు ఫ్రంట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్ వెడల్పు అనేది వదిలేయాలి. వదిలేసి ఇక్కడ నుండి మళ్ళీ కొలుసుకోవాలి. చూడండి ఇక్కడైతే నాకు 9 ఇంచులు అయితే వచ్చింది. మొత్తము 9 ఇంచులు వచ్చింది కదా, మనకు మొత్తం ఎంత రావాలి 9.5 ఇంచులు రావాలి. అంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనకు తక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఉంది కదండి, ఈ పై భాగం నుండి క్రాస్గా ఈ విధంగా స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ పై భాగాన మనం 1/2 ఇంచ్ తీసుకొని అవసరం లేదండి, కింది భాగాన్ని 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 9.5 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనకు 9.5 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు 9.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే 2 సమానంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఉక్సుల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే టోటల్గా అయిపోయిందండి. మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి కదా, ఈ లోత్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా, నెక్స్ట్ మనం డాట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా అయితే మనము ఫ్రంట్ డాట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ క్లాత్ అనేది వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ వస్తుంది కదండి, ఈ లైన్ పైన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సైజు వరకైనా సరే అండి, ఇక్కడ ఫ్రంట్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పక్కకి 1.5 ఇంచు 1.5 ఇంచు ఉంది కదా, ఇక్కడ వీటిని అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ కూడా మనము డాట్ అనేది వేసుకోవాలి. కాబట్టి చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వీడియోలో చూసినట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డాట్ పొడవు ఏ విధంగా వేసుకోవాలంటే ఏ సైజు వరకు అయినా సరే అండి 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ పక్కన మనకు 1/2 ఇంచు తోటి మార్జిన్ తోటి ఇలా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే 3వ డాట్ మార్కింగ్ కోసం వీడియోలో చూస్తున్నట్టు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి నెయిల్స్ తోటి. చూడండి, ఇలా నెయిల్ తోటి రఫ్ చేసుకుంటే మనకు ఒక లైన్ వస్తుంది కదా, దానిపైన ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే అండి 3.5 ఇంచుల వరకు అయితే వస్తుంది. ఈ విధంగా 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇలా 1/2 ఇంచు మార్జిన్ తోటి స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్ తోటి డాట్ వేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా సమానంగా ఉండేలాగా వేసుకోవాలి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే మనం కొలతలు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పొడవు మొత్తం చూసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత వచ్చింది, మనకు 10.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడు పైన ఒక 1/2 ఇంచు మార్జిన్ అయితే చేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్తుంది కదండి, దానికోసం 1/2 ఇంచు మార్జిన్ చేసుకోవాలి. ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకైతే 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ విధంగా ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఎంత వచ్చింది, 2.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందండి, 10.5 ఇంచులు. ఈ 10.5 ఇంచులను అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ల సైడ్ మనకు 2.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ అనేది మనకు మెయిన్ క్లాత్తో జాయింట్ చేసేటప్పుడు అయితే మనకు ఒక 1/2 ఇంచు అనేది ఖర్చు భాగంలోకి వెళ్తుంది కదండి. కాబట్టి మనకి 1/2 ఇంచు కూడా మార్జిన్ అనేది చేసుకోవాలి. అలా కాకుండా మనము ఇప్పుడు ఈ కొలతలతోనే తీసుకున్నామంటే మనకు షేప్ బెల్ట్ అనేది చిన్నగా వస్తుంది. అప్పుడు టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ 1/2 ఇంచు మార్జిన్ కూడా మనము యాడ్ అనేది చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచు అనేది ఇక్కడ మనము పై భాగాన తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా 1/2 ఇంచు మార్జిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచు మార్జిన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి సైడ్ అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు షేప్ బెల్ట్ డౌన్ కోసం అయితే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 2.5 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు అయితే తీసుకుంటాము. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 3.5 ఇంచులు తీసుకుంటాము. పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 4 ఇంచులు అనేది తీసుకుంటాము. ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 3.5 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ డౌన్ అయితే ఎవరికైనా సరే అండి 2.5 ఇంచుల వరకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 డాట్స్ను కలుపుతూ మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన ఈ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఖర్చు భాగంలోకి వెళ్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు సేమ్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
అలాగే మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదండి. మనకు నెక్స్ట్ మిగిలిన క్లాత్ నుండి అయితే మనకు ఉక్సుల పట్టి, అలాగే కాజా పట్టి, నెక్స్ట్ మనకు మెడ పీసులు, అలాగే నడుము పట్టి అయితే ఉంటుంది కదండి, వాటిని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ మెథడ్ అండి. బ్లౌజ్ కటింగ్ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్ మెథడ్. ఈ మెథడ్లో కనుక మీరైతే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. అలాగే ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.